ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఆ లైవ్ చూద్దాం. సీఎం కేసులో పిటిషన్ పెట్టిందని నిన్న ప్రెస్ మీడియాల ద్వారా తెలవటం జరిగింది. ఆ శరణ్ చౌదరి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆయన ఎవరో కూడా తెలియదు నాకు. నిన్న ఆయన విచారిస్తే ఆయన బీజేపీలో ఉండేది, ఈయన ఈ ల్యాండ్ దందాలు మోసాలు చేస్తానని పార్టీ వాళ్ళు హైకమాండ్ చెప్తే వాళ్ళు పార్టీ నుంచి కూడా అతన్ని సస్పెండ్ చేయటం కూడా జరిగింది. సరే, ఆయన గురించి కూడా నిన్న చాలా విషయాలు కూడా తెలుసుకున్నాం. ఈయన రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏదో చేస్తున్నట, ఎన్ఆర్ఐస్ను నా దగ్గర పెట్టుబడి పెట్టాలని, ఎన్ఆర్ఎస్ దగ్గర చాలా మంది దగ్గర నాకు 150 ఎకరాలన్నది, 130 ఎకరాలన్నది, 350 ఎకరాలన్నాయని అన్ని డాక్యుమెంట్స్, దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి ఎన్ఆర్ఎస్ దగ్గర చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బులు తీసుకుని అందరికి కూడా మోసం కూడా చేయటం జరిగింది. సరే, ఎన్ఆర్ఓ ఒక విజయ్ అంటేనే ఆయన 5 కోట్లు తీసుకున్నాడు తన దగ్గర. 4 నెలల బట్టి 6 నెలల బట్టి తిరుగుతూ ఉన్నాడు. ఇస్తా అని అంటున్నాడు. ల్యాండ్ లేదని తెలిసిపోయింది. దొంగ డాక్యుమెంట్స్ అని ఆ విజయ్కి తెలిసిపోతే ఆ విజయ్ నా పైసలు నాకు ఇవ్వని కూడా ఆయన చుట్టూ తిరిగిండట. ఆయన పైసలు ఇచ్చే పరిస్థితి లేకపోతే ఆయన పోలీస్ కంప్లైంట్ చేయటం జరిగింది. ఆ పోలీస్ కంప్లైంట్ లోపల వాళ్ళు పోలీసు వాళ్ళంతా ఎంక్వైరీ చేస్తే దగ్గర రూపాయి లేదు, ఆ డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా లేదట. ఆ డబ్బులు ఇవ్వకపోతే నా డబ్బులు నాకు ఇవ్వనంటే ఆఖరికి ఏదో ఇల్లు అపార్ట్మెంటు బ్యాంకులో కుదరబెట్టింది ఉంటే 1,25,00,000 ఆయనే విజయ్ కట్టి దాన్ని అది 3 కోట్ల విలువదే ఇంకా 2 కోట్ల రూపాయలు రావచ్చున్నాయట ఆయనకు. ఆ 2 కోట్ల గురించి ఒత్తిడి చేస్తుంటే ఇప్పుడు నా మీద ఆరోపణ చేస్తున్నారు. వాస్తవంగా ఎన్ఆర్ఐస్ మీకు తెలుసు, అందరూ కూడా నాకు పరిచయస్తలేదు. ఆ విజయ్ నా దగ్గరికి వస్తే వాళ్ళు ఎన్ఆర్ఐస్ని తీసుకొని వచ్చిందట. నాకు ఆ విజయ్ కూడా పరిచయం లేదు. ఆయనే ఎన్ఆర్ఎస్ని తీసుకొస్తే మీరే సిపి దగ్గర పోండి అని నేను సిపి దగ్గరికి వెళ్ళగొట్టాను. ఆ సిపి గారే చొరవ పెట్టి ఆ డాక్యుమెంట్ చూసి అతడు ఆ ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించిందని తెలుస్తున్నది. ఇది వాస్తవ కోశం. ఆయన మీద కూడా మీరు చూడండి, శరణ్ మీద కూడా చాలా కేసెస్ ఉన్నాయి. దొంగ డాక్యుమెంట్స్ ముట్టినిచ్చిన కేసెస్. అదే తిరిగా ఈయన కంపెనీ పెట్టి ఇండస్ట్రీ పైన రాదాపు టీఎన్టీసీ సీల్ సప్లై చేయడం, అల్ల బోకస్ పిటిషన్స్, షేక్ లెటర్స్, షేక్ బ్యాంక్ గ్యారెంట్లు, అన్ని కేసెస్ ఉన్నాయి. ఆయన భార్య కూడా పాస్పోర్ట్ కూడా రద్దు చేశారు, భార్య పేరు మీద కూడా. అంటే ఇవన్నీ కేసెస్ కూడా ఉన్నాయి. ఇంకా పోలీస్ స్టేషన్లో చాలా కేసెస్ ఉన్నాయి ఆయన మీద. అసలు వ్యక్తి డాక్యుమెంట్స్ సృష్టించి ఎన్ఆర్ఎస్ మోసం చేసి అసలు వ్యక్తిని దయచేసి మీరు ప్రోత్సహించద్దనేది నా విజ్ఞప్తి. ఇంకా చాలా మంది ఎన్ఆర్ఎస్ను మోసం చేసిన వ్యక్తి. నేను రాజకీయాలు ఉన్నా 40 ఏళ్ళ నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. ఎన్నడూ కూడా ఈ ల్యాండ్ డైలీ కానీ నేను పోను. ఎవరన్నా దగ్గర వస్తే న్యాయం చేయండి, ఎటు న్యాయం ఉంటే అది చేయమని చెప్తా తప్ప పలానాలకు సపోర్ట్ చేసే వ్యక్తిని కాదు. నా రాజకీయ జీవితంలో ఎన్నడూ కూడా మచ్చలేదు. నన్ను ఎన్నో ప్రభుత్వాలు ఇరికియాలని ప్రయత్నం చేసినాయి. నేను ఎన్నడూ కూడా
ఎక్కడ కూడా నేను ఇరకలేదు, ఇరికిచ్చే ప్రయత్నం చేసినా నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది, వాస్తవాలు తెలుసుకునే నేను ప్రెస్ మీడియా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏదో తొందరపడి నా మీద వాళ్ళే మీద ఆరోపణ చేసినప్పుడు దయచేసి కొంత వాస్తవాలు తెలుసుకుని రాస్తే బాగుంటుందని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. రెండవది, ఈ ఇళ్ళ కూడా నాకు దీంట్లో సంబంధం లేదు. ఆ విజయ్ నాకు బంధువు అని చెప్తాను. ఒక నిమిషం ఉండండి. ఆయన చెప్పింది ఏంటి, దయాకర్ బంధువు పేరు మీద రిజిస్ట్రేషన్. ఇది ఇదన్నా ఒక్కసారి తెలుసుకోండి. ఆ విజయవాడ ఆయన మా క్యాస్ట్ కూడా కాదు, కాపు అంటున్నారా? మీరు అసంటే బండి అని నా తప్పుడు ఆరోపణలు చేసి ఇవన్నీ కూడా పొలిటికల్గా ఎవరు లబ్ధి పొందాలనేది నన్ను ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. సరే, నేను